హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ మిషన్ లో పిఆర్ఓ లాగా వర్క్ చేస్తున్నానండి. ఈరోజు మనం బాబా పాండంగం గారితో డిస్కస్ చేద్దాము లక్కీ వెహికల్ నంబర్ గురించి. నమస్తే బాబా గారు, బాగున్నారా? నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్. నేను చాలా బాగున్నాను. మీరు? నేను కూడా బాగున్నాను గురించి. వెరీ గుడ్, సూపర్. సో ఏంటి ఈ రోజు మీ టాపిక్ ఏంటంటే, నేను అనుకున్నా అంటే లక్కీ వెహికల్ గురించి తెలుసుకుందామని. అంటే లక్కీ మొబైల్ నంబర్ అయిపోయింది. లక్కీ మ్యారేజ్ చెప్పాము. సో లక్కీ వెహికల్ గురించి చెప్తారా? లక్కీ వెహికల్ గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎందుకంటే మనకి డైలీ చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎంత ఇప్పుడు మనకి 1 year లో 1.68 per year యాక్సిడెంట్స్. 1,68,000 మంది చనిపోతున్నారు. అది ఎక్కడ? మన భారతదేశంలో. అంటే దాదాపుగా 1,70,000 మంది, 2 లక్షల మంది చనిపోతున్నారు. ఇంకా పర్ డే లో ఒక రోజులో మనకి 462 462 మంది చనిపోతున్నారు. ఒక రోజులోనే 462 మంది రోడ్డు యాక్సిడెంట్లలో. సైకిల్ కావచ్చు, కార్ యాక్సిడెంట్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఎనీ రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అంటే కొన్ని సర్వేలు ఇంకా పూర్తిగా ఉండవు. కొన్ని అంటే ఎక్కువ కూడా చనిపోవచ్చు, ఎక్కువైనా కావచ్చు. ఇంకేంటంటే వరల్డ్ వైడ్ గా మనకి 3,200 డెత్స్ అవుతున్నాయి. అది పర్ మినిట్ లోనే. ఒక మినిట్ లో 1 మినిట్ అంటే 60 సెకండ్లలో ఇంతమంది 3,200 మంది చనిపోతున్నారు. గురుజీ, దాని గురించి మరి చెప్తారా? ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు ఇక్కడ? దాని గురించి అంటే ఒకటైతే వాళ్ళు చక్కగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారు బయటగా. తర్వాత వెహికల్ ను కూడా ఈ మధ్య కాలంలో 5 స్టార్ రేటింగ్ అంటే సేఫ్ బిల్డ్ క్వాలిటీ ఉన్నది తీసుకుంటున్నారు. డ్రైవర్ ను కూడా మంచి పెట్టుకుంటున్నారు. అన్ని మంచిగున్నా కానీ అల్లునోట్లో చెందినప్పుడు మనం ఏం చేయలేం కదా. అయితే మీరు ఏం చేసినా, మీరు లక్షల కోట్ల రూపాయలు పెట్టి కార్లు కొంటున్నాము, వెహికల్స్ కొంటున్నాము. తర్వాత ఆర్టీఏ దగ్గర కూడా వాళ్ళు వెహికల్ కూడా 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు కూడా నంబర్ కొనుక్కుంటున్నారు. అయితే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఇంతవరకు ఏదైతే చేసినారో అవన్నీ మంచి పనులే కావచ్చు, కానీ ఒక్కసారి మీరు కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు ఒక న్యూమరాలజిస్ట్ ని కలిసి మీరు లక్కీ వెహికల్ నంబర్ తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మన పంచరత్నాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటిది? లక్కీ నేమ్ అంటారు. లక్కీ నేమ్. సెకండ్ ఏంటిది? లక్కీ మొబైల్ నంబర్. థర్డ్ ఏంటిది? లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్. ఫోర్త్ వన్ లక్కీ వెహికల్ నంబర్. ఫోర్త్ వన్ ఉంది. తర్వాత లక్కీ మ్యారేజ్ డేట్ కూడా ఉంటాయి. కానీ లక్కీ వెహికల్ అనేది ఎందుకు ఫోర్త్ వన్ పెట్టానంటే, లక్కీ నేమ్ ఉన్నప్పుడు బాగా నేమ్ ఫేమ్ వస్తుంది. తర్వాత కమ్యూనికేషన్ మొబైల్ ద్వారా మీకు బిజినెస్ పెరుగుతుంది. బాగా డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బులు బ్యాంకులో పెట్టుకోవాలంటే లక్కీ మొబైల్ నెంబర్, తర్వాత లక్కీ బ్యాంక్ అకౌంట్. ఈ బాగా డబ్బులు వచ్చిన తర్వాత కారు కొనుక్కోవాలనుకుంటారు, లక్కీ వెహికల్ నెంబర్ కావాలి. అట్లా ఆర్డర్ లో కొందరు అయితే డబ్బులు లేకుండా నేమ్ లేకుండా కారు కొనేస్తారు. ఇలా షో పుట్టప్ కోసం మా దగ్గర కారు ఉంది చూస్తున్నారా అని. నేను కూడా ఒకప్పుడు అలానే అనుకునేది. కానీ ఈ కారు కొనే దాంట్లో చాలా మంది ఏమనుకుంటారంటే, సెకండ్ హ్యాండ్ కార్ అయినా సరే అనుకుంటారు. కానీ అది కూడా కేర్ఫుల్ గా చూసుకోవాలి మనం మన జీవితంలో. ఏ వెహికల్ కొన్నా ఆ వెహికల్ లో మీరు ఒక్కరు ఒకటేసారి ప్రయాణం చేయరు. మీ ఫ్యామిలీతో, మీ భార్య, మీ పిల్లలు అందరూ ప్రయాణం చేస్తారు. ఈ మధ్య కాలంలో మన తెలంగాణలో లాస్ట్ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. తర్వాత అంత ఎమ్మెల్యే ఉండి ఇంకా చిన్న కారు ఎందుకు తీసుకున్నారు, XL6 ఎందుకు తీసుకున్నారు, అసలు అది మంచి క్వాలిటీ కానే కాదు, స్టాండర్డ్ కార్ కానే కాదు, రకరకాలు చెప్పారు. చనిపోయిన వాళ్ళకి తీరు అడగదా. సో అందుకోసం ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే, లక్కీ వెహికల్ నంబర్ చూసుకున్నప్పుడు చాలా మంది న్యూమరాలజిస్ట్ చేసేది ఏంటంటే, నిన్న మొబైల్ నంబర్ లెక్కనే పేరింగ్ ఎట్లా చెప్పారు, అది నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే, లక్కీ వెహికల్ నంబర్ లో చాలా ఫేమస్ న్యూమరాలజిస్టులు నాకన్నా ముందు ఆల్రెడీ 30-40 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు, నేనంటే 10 years నుంచి వచ్చినాయి కదా, నేను మొదటి నుంచే చెప్తున్నాను, లక్కీ వెహికల్ నంబర్ అనేది తీసుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా, అందరూ న్యూమరాలజిస్టులు, కామన్ గా కస్టమర్స్ కూడా ఏం చేస్తున్నారంటే, ఈ చివరిలో ఉన్న నంబర్లు 4 నంబర్లు కొడుతున్నారు. ఇదిగో ఈ చివరిలో ఉన్న 4 నంబర్లు కొడుతున్నారు. ఇది ఈ చివరిలో ఉన్నాయే కొడుతున్నారు. ఈ చివరిలో ఉన్నాయే కొడుతున్నారు. ఈ చివరిలో ఉన్నాయే కొడుతున్నారు. ఈ చివరిలో ఉన్నాయే కొడుతున్నారు. నేను కాదు, పెద్ద పెద్ద న్యూమరాలజిస్టులు. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు. అమ్మా, ఈ చివరిలో ఉన్న నంబర్లు ఇక్కడ మీరు కూడారనుకోండి, ఇప్పుడు గూగుల్లో ఈ నంబర్ కొట్టారనుకోండి,
నా డీటెయిల్స్ వస్తాయా? రావు కదా గురుజీ మరి. ఈ నంబర్ చాలా మందికి ఉంటది. అవును ఉంటది కదా, గ్లోబల్లీ చాలా మంది చాలా మంది. కానీ TS 11EX9566 అనుకుంటే దుడుగు పాండవం అని వస్తుంది. ఒక పర్టికులర్ పర్సన్ కి ఉంటది, దుడుగు పాండవం వస్తుంది అది. సో మీరు ఈ చివరి 4 నంబర్లు ఎవరైతే క్యాలిక్యులేషన్ చేస్తున్నారో అది రాంగ్. చాలా మంది న్యూమరాలజిస్టులు బుక్కులలో రాశారు, తర్వాత ఓరల్ గా మనకు వీడియోలో యూట్యూబ్ లో కూడా చేశారు అన్నమాట. ఇది ఫస్ట్ మిస్టేక్. తర్వాత ఇంకోటి, ఈ చివరి 4 నంబర్లు కుడితే మరి సామాన్య మానవుడు కూడా పుట్టాడు కదా, కామన్ మ్యాన్. న్యూమరాలజీ ఎందుకు అవసరం, ఎందుకు? మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని తీసేసుకుంటారు, అది కాదు. అందుకోసమే ఇక్కడ చివరిలో క్యాలిక్యులేషన్ చూస్తే మరి రాంగ్ నెంబర్ వచ్చేస్తుంది. ఈ చివరిలో మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే రాంగ్ నెంబర్ వచ్చేస్తుంది. సో అలా కాకుండా మొత్తం క్యాలిక్యులేషన్ చేయాలి. TS 11 EX 9 5 6 మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే చార్డియన్ లో 45 వచ్చింది, పైథాగరస్ లో 42 వచ్చింది. ఇది మంచి ధైర్య సంఖ్య, ఇది లగ్జరీ నంబర్. అంటే ఈ వెహికల్ లో వెళ్తే డబ్బులు వస్తూనే ఉంటాయి. మరి నేను ఈ వెహికల్ ఎప్పుడు తీసుకున్నాను? ఈ వెహికల్ తీసుకునేది 23వ తారీఖు ఆగస్టు నెల 2000 దాదాపుగా 2022 ఇప్పుడు తీసుకున్నాను. ఈ డేట్ లో నేను తీసుకున్నాను ఈ వెహికల్. సో అందుకోసమే ఇప్పుడు 6 నంబర్ అనేది సంపద, సమృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం బాగా లభిస్తుంది. ఇది ధైర్యం. చాలా మంది 9 నంబర్ కోసం అని లక్షలు ఖర్చు పెట్టారు. సో ఇది నేను 2022లో దాదాపుగా ఇది 16 నుంచి 20 లక్షల లోపు మధ్యలో ఉంది ఇది. అంటే దీనికి మళ్ళీ తీసుకున్న తర్వాత దానికి మంచిగా PPF చేయించడం, ఇంకా దాదాపు ఎక్స్ట్రా డబ్బులు పెట్టాం మేము. సో ఇది అంటే దాదాపుగా ఒక 20 లక్షల రూపాయలు వెహికల్ తీసుకున్నప్పుడు మంచి నంబర్ తీసుకోవాలన్నా వద్దా? ఏ 10 లక్షలైనా 5 లక్షలైనా 1 లక్ష రూపాయలు అయినా కానీ వెహికలే అయితే ఆ వెహికల్ మీద పోయేటప్పుడు మీరు ప్రమాదానికి గురికాకుండా ఉండడానికి ఈ నంబర్ చాలా పనిచేస్తాయి. ఇది తీసుకున్న తర్వాత మంచిగా ఉంది, ఎప్పుడు కూడా మనకి ఇబ్బంది కాలేదు. తర్వాత అయితే ఇంకో ఒక వెహికల్ మనం ఫస్ట్ నేను నా లైఫ్ లో ఇది ఫస్ట్ హ్యాండ్ వెహికల్, ఇది నో సెకండ్ హ్యాండ్. ఇదే టైము మనం సింగిల్ పేమెంట్ లో మొత్తం పేమెంట్ చేసేసినాం, చెక్ రాసిచ్చేసి EMI లోన్ ఏం చేసుకోలేదు. ఇక నెక్స్ట్ ఈ వెహికల్ తీసుకున్నాము AP10G 5200 5200. ఇది ఎప్పుడు తీసుకున్నాం అంటే 22వ తారీఖు మే నెల 2009 మా బాబు పుట్టక ముందు ఒక వారం రోజుల ముందు అనుకుంటాం, ఒక 20 రోజుల ముందు తీసుకున్నాం. ఇది మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ టౌన్ లో డాక్టర్ రమేష్ సరోడ్ అని డాక్టర్ది, ఐ స్పెషలిస్ట్ డాక్టర్ది. సో ఆయన దగ్గర మంచిగా ఉంది, తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇక్కడ గమనించాల్సింది చాలా ముఖ్యమైనది, ఎండింగ్ లో జీరోలు ఉండకూడదు అని చెప్తాం. మొబైల్ లో అయినా ఎక్కడైనా ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి కదా. తర్వాత మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే చార్డియన్ లో 20. అంటే ఇది మంచి నంబరే కానీ ఊరికే తిరుగుతుంది, పని లేకుండా తిరిగి పెట్రోల్ అయిపోతుంది, వెహికల్ కూడా పాడైపోతుంది. తర్వాత ఇది సెకండ్ హ్యాండ్ వెహికల్ కదా, నేను అప్పుడు 50,000 తీసుకున్నా. 50,000 తీసుకున్నా. అప్పుడు మా దగ్గర 50,000 అంటే పేద కష్టం, 2009. సో దీనికి పెట్రోల్ కి పెట్టడానికే ఇల్లంతా గుళ్ళు అయిపోయి ఫ్రీ క్యాంపులు చేసి లాస్ అయిపోయి, ఒక రోజైతే ఈ వెహికల్ వల్ల ఏమైనా 20 నంబర్ వచ్చింది కదా, మే 1వ తారీఖు 2010లో అనుకుంటా, నేను దుబ్బాక దగ్గర అడవిలో మధ్యలో ఆగిపోయింది ఈ వెహికల్. మాకు ఎండ అమ్మ మామూలుగా లేదుగా, దాహం, చిన్న పిల్లలు. సో అంత ఇబ్బంది పెట్టింది. ఇది జీరోస్ ఉన్నంత ఒకటి, తర్వాత టోటల్ నంబర్ 20 వచ్చింది. 2 అంటే అప్ అండ్ డౌన్ ఎప్పుడు ఎప్పుడు రిపేర్ అయిపోయిందా. అంటే బండి డాక్టర్ దగ్గర ఉండి చాలా మంచిగా ఉంది, నీట్ గా. నా దగ్గరికి వచ్చిన తర్వాత ఆగమాగం అయిపోయింది, ఇంకా బాగా ఇబ్బంది. అంటే డాక్టర్ గారు ఏం నడపలేదు, సపరేట్గా హాస్పిటల్లో ఉంటాడు కాబట్టి అది అట్లనే ఉంది బొమ్మలాగా. మనం తీసుకొని క్యాంపులకు తిరిగాం కదా, అక్కడ బాసర్ దాకా వెళ్ళాము, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తణుకు దగ్గరికి వెళ్ళాము, ఇక్కడ కర్ణాటకలో గుల్బర్గా దగ్గరికి వెళ్ళాము. కారణం మొత్తం ఆటో కన్నా అభిమానంగా తిప్పేది ఉంటుందా అయిపోయింది. అందులో నంబరు అట్లా ఉంది. ఇక అంటే నేను తీసుకునేది 50,000 కానీ
దానికి లక్షలు లక్షలు ఖర్చు పెట్టా, పెట్రోల్ కు అంతా ఇది వేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఆ కార్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను దీనికి 20,000 అమ్మేసా అంతే, అయిపోయిందా. నెక్స్ట్ వచ్చింది AP10 AG 8479. ఇది నేను న్యూమరాలజీ ఫీల్డ్ రాకముందు తీసుకుంది. ఇదేమో మళ్ళీ సెప్టెంబర్ నెలలో 2015లో తీసుకున్నాము ఈ కార్ అయిపోయిన తర్వాత. సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 42 వచ్చిందని తీసుకున్నాం. సో కానీ రాంగ్ నంబర్సే ఉన్నాయి. ఇది సెకండ్ హ్యాండ్, ఇది 60,000 తీసుకున్నాం, 60,000. ఇది దాదాపుగా ఈ వెహికల్ కి వచ్చే ముందు దాదాపు 2020 వరకు ఇక్కడే ఉంది. ఇది 2020 వరకు మెయింటైన్ చేశాము, 2020 వరకు మెయింటైన్ చేశాము. సో దీనికి యాక్సిడెంట్ అయింది, దీనికి యాక్సిడెంట్ అయింది. ఇది మెయిన్. ఇది జనవరి 31వ తారీఖు 2010లో జరిగింది. దీనికి యాక్సిడెంట్ జరిగింది. ఇది కూడా మే 16వ తారీఖు 2018లో 19లో జరిగింది. 18లో 16 నంబర్ ఫాల్ట్ కదా. ఇవి యాక్సిడెంట్ నంబర్స్ ఉన్నాయి. టోటల్ మనకు యాక్సిడెంట్ నంబర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ జీరోస్ ఉన్నాయి. సో టోటల్ గా నేను ఏం చెప్పేది అంటే వెహికల్ నంబర్ తీసుకున్నప్పుడు చక్కగా మనము ఒక న్యూమరాలజీ దగ్గరికి తీసుకోవడం. ఇక్కడ ఒక నంబర్ ఉంది. ఇది ఈ నంబరు చార్లియన్ లో 40 నంబరు, తర్వాత పైథాగరస్ లో 37. చాలా మంచి నంబర్ 1 అనేది. ఇది మన హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయిన డాక్టర్ గురువారెడ్డి గారి యొక్క వెహికల్. ఇది BMW కార్ ఇది. సో వాళ్ళు న్యూమరాలజీ ప్రకారం చూసుకొని ఏం తీసుకోలేరు, ఎండింగ్ లో 999 చూసి తీసుకున్నారు. కానీ యాక్చువల్ గా చాలా మంచి నంబర్ వచ్చేసింది దీనికి. కానీ 40 నంబర్ కూడా పెద్ద డేంజర్ కాదు, 31 డేంజర్ అవుతుంది, డెత్ నెంబర్ అంటారు. ఆయన 13 కూడా డెత్ నెంబర్ అంటారు. సో ఇది 40 వచ్చింది. సో దీంట్లో ఆల్రెడీ 60% బాగుంది. దాదాపుగా వీళ్ళు ఒక 15-20 సంవత్సరాలు ఇది వాడుతూనే ఉండొచ్చు. కానీ TS అనేది మనకు 10 సంవత్సరాలు తెలిసింది కదా. సో ఇప్పుడు TS అనేది ఇది. సో అలా వీళ్ళు ఈ నంబర్ తీసుకున్నారు. డాక్టర్ గురువారెడ్డి గారిది మీరు చూసుకోవచ్చు. నేను చేసిన నంబర్ ఏంటి TS 10 అంటే TS10 EZ 0999. ఇది కొంచెం కాస్ట్లీనే ఉంటుంది, ఎందుకంటే 999 అని ఎప్పుడైతే వస్తుందో RTL లో లక్షలు పెట్టాల్సింది అనమాట. సో మొత్తం మీద నేను ఏం చెప్తున్నా అంటే లక్కీ వెహికల్ నంబర్ తీసుకునేటప్పుడు చక్కగా మీరు మీద ఉన్న ఆ నంబర్ కి 8096413456 కి మీరు వాట్సాప్ చేయండి. ఉదయం 10 నుంచి సాయంత్రం 10 గంటల వరకు కనుక మనకు కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది, కట్టేయండి. ఆ యొక్క ఏ రోజైతే మనకు RTA లిస్ట్ ఉంటుంది కదా, ఒక రోజు ముందు పంపించినా ఏం కాదు, ముందే రిజర్వేషన్ చేసుకోవచ్చు మంచి నంబర్. అయితే మేమిచ్చే నంబర్ ఒక్కొక్కసారి లక్షల్లో ఉండదు, మంచి నంబర్ ఉంటుంది. కానీ మీరు లక్షల్లో పెట్టిన నంబర్ కూడా మంచిగా ఉండకపోవచ్చు. చూసారా ఎంత ప్రమాదం. మీకు 6,000లో 10,000లో వచ్చే నంబరు మీరు వేరే నంబరు 1,50,000 2 లక్షలు పెట్టి రాంగ్ నెంబర్ తీసుకొని లైఫ్ ని ఆగం చేసుకోవద్దు. చాలా మంది సెలబ్రిటీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పిఎంలు అందరు ఎవరైనా సరే భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా రోడ్డు యాక్సిడెంట్లలో చాలా చనిపోయినారు. రాణి డయానా అనే రాణి అమ్మాయి ఇంగ్లాండ్ లో, ఆ రాణి కూడా రోడ్డు యాక్సిడెంట్ చనిపోయింది. సో ఇంకొకటి రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువ ఎవరికి జరుగుతాయంటే జూలై నెలలో పుట్టిన వాళ్ళకి. అంటే నాది కూడా జూలై 5 కదా. సౌందర్య జూలై 18, మన వైఎస్ రాజశేఖర రెడ్డి జూలై 8, కల్పనా చౌదరి జూలై 1. ఇట్లా జూలై నెలలో పుట్టిన వాళ్ళు బీ కేర్ఫుల్. అలాంటి జూలై నేను కూడా పుట్టాను, నాకు కూడా అయినాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం అందరం. 7వ తారీఖులో పుట్టిన, 16వ తారీఖులో పుట్టిన, 25వ తారీఖులో పుట్టిన, 7 జన్మ సంఖ్య వచ్చిన, 7 విధి సంఖ్య వచ్చిన, 7 మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఎక్కడ వచ్చినా దండం నాయన. భగవద్గీత చదువుతారా, బైబిల్ చదువుతారా, ఖురాన్ చదువుతారా, మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని మంచిగా ఒక మంచి నంబర్ వెహికల్ నంబర్ తీసుకొని జీవితంలో హ్యాపీ జర్నీ చేయండి. పిల్ల పాపలతో సుఖంగా ఉండండి. సదాస్తం చెప్తున్నాను.
ఖచ్చితంగా ఇవన్నీ చేయలేము గురూజీ అంటే 41 నంబర్ స్టిక్కర్ మాత్రం పెట్టుకోవాలి. ఇంకా చాలా అసలు నేను అది ఒక గుడ్డి కన్నా వెళ్ళిన అది ఒక రెమెడీ తప్ప పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం లక్కీ వెహికల్ నంబర్ తీసుకోండి. మీరు అనుకోవచ్చు సార్ లక్కీ వెహికల్ నంబర్ తీసుకుంటే మేము రోడ్డు యాక్సిడెంట్ కాదా, గ్యారంటీలు వారంటీలు మా దగ్గర లేవు. ఎందుకు లేవండి చెప్పిన, మీరు మీ జీవితంలో ఇది ఒక ప్రాసెస్. మీరు ఒక 7,000 కట్టకుండా డైరెక్ట్ మీ ఇష్టం తీసుకున్నారు, ఏమైనా అయితే అప్పుడు కూడా ఏం చేయలేదు. ఒకవేళ అదే మనం లక్కీ వెహికల్ నెంబర్ తీసుకోలేమరా అందుకోసం జరిగిందని ఒక అంటారు. ఇది కట్టారు, ఇబ్బంది ఏం లేదు, మంచి వెహికల్ నెంబర్ ఇస్తాము, దానివల్ల నెగిటివ్ ఉండదు, జరగబోయే యాక్సిడెంట్ కూడా అవుతాయి, ఎన్నో ఉన్నాయి రీసెర్చ్ లో. మంచి నెంబర్ ఎప్పుడు మంచిగా చేస్తుంది, చెడ్డ నెంబర్ ఎప్పుడు చెడ చేస్తుంది, మంచి వాళ్ళు ఎప్పుడు మంచిగా చేస్తుంది, చెడ్డ వాళ్ళు ఎప్పుడు చెడ్డ వాళ్ళు చేస్తారు. చెడ్డగా ఆలోచించడం చెడ్డ జీవితమే ఉంటుంది, మంచిగా ఆలోచిస్తే మంచిగా జరుగుతుంది. థింక్ బిగ్, థింక్ సైజ్. సో తప్పకుండా మీరు ప్రతి నెలలో 1వ తారీఖు మన కంప్యూటర్ ప్రొఫెషన్ లక్కీ వెహికల్ నంబర్స్, లక్కీ మొబైల్ నంబరు, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబరు, తర్వాత మనకి లక్కీ చిల్డ్రన్ నేమ్స్. సో భారతీయులకు విదేశీయులకు ఆన్లైన్ లో జరుగుతుంది. టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్. థ్యాంక్ యూ, హ్యాపీ భారత్, హ్యాపీ భారత్. మొదటిసారిగా నా యొక్క వీడియో చూస్తున్నట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఎందుకు అంటున్నానంటే నా వీడియోలు సబ్స్క్రైబర్లు 26% మంది చూస్తున్నారు, అన్సబ్స్క్రైబర్లు 70 దాదాపు 80 మంది చూస్తున్నారు. అంటే అన్సబ్స్క్రైబర్లు చూస్తున్నారు. మరి మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ. కామెంట్స్ కూడా చేయండి, మీ బండి నెంబర్ ఎంత ఏంటిది అని. నెక్స్ట్ చెప్తాలో నాకు ఏమైనా సమయం ఉంటే ఈ బండి నెంబర్ ఇట్లా అయితే బండి నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమైనా యాక్సిడెంట్ జరిగితే వాటికి క్యాల్కులేషన్ ఏంటిది ఎట్లా అని ముందు జాగ్రత్తగా కొన్ని ఎపిసోడ్లు వస్తాయి మొబైల్ నెంబర్ లెక్క. సో థ్యాంక్ యూ.